హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. తెల్లవారింది. లంకా దహనమైన 2వ రోజు ఉషకాలంలో విభీషణుడు రావణ గృహానికి బయలుదేరాడు. పొందవలసిన ధర్మంలో వాడి నిశ్చయము చాలా తీవ్రంగా ఉంటుంది. తాను ఏది ధర్మం అనుకున్నాడో దాన్ని ఆచరించటం, ఉపదేశించటం. ఆరింటిలో వెనుకడుగు లేనివాడు. ఆ విషయంలో అతను భీమకర్ముడు. ఎవని కర్మలో అనుష్ఠాన తీవ్రతకు ఎదురు ఉండదో, వెనుకడుగు వేయుడో వాడు భీమకర్ముడు. అందుకని విభీషణుడు ధర్మానుష్ఠానంలో వాడు చాలా భయంకరమైన వాడు. వాడనుకున్నది చెబుతూనే ఉంటాడు. ఎదుటివాడు వినికిడితో గాని ఆచరణతో గాని వానికి సంబంధం ఉండదు. తన హితోపదేశం వలన తెగదెంపులు జరిగినా సరే భయపడడు. అందుకే రావణాదులు అతన్ని చూసి భయపడతారు. రావణ భవనానికి బయలుదేరాడు. మహాకక్షలతో మహాజన పరివేష్టితమై ఉంది. అప్పటికే అక్కడ బుద్ధిమంతులు, కార్యకారణ దక్షులు అయిన ప్రధానులు, రావణ అనురక్తులు అంటే రావణ రక్తి వంటి రక్తి కలవారు. వాని తత్వం ఏమిటో వీరి తత్వము అదే. అటువంటి వారున్నారు. సేవకులైన రాక్షసులు రక్షణ దీక్షలో ఉన్నారు. రాజమార్గం అందంగా ఉంది. ఆచార మార్గంతో ఉంది. వేదమంత్రవేత్తలైన విప్రులు దది పాత్రలతో, పుష్పాక్షతలతో, సర్పి అంటే పిండి పాత్రలతో పూజలు చేస్తున్నారు. కొందరు పుణ్యాహవాచక ఘోషలు చేస్తున్నారు. అటువంటి సమయంలో తేజసంపన్నుడైన ఆసనస్థుడై ఉన్న అన్నగారిని సమీపించాడు. ప్రక్కనే కూర్చున్నాడు. దేశకాల విషయాలను గ్రహించిన విభీషణుడు రావణుడితో హేతుమత్తంగా మాట్లాడుతున్నాడు. అన్నా, నువ్వు ఎప్పుడైతే వైదేహిని నగరాల్లోకి తీసుకుని వచ్చావో అప్పటి నుండి నగరంలో అసంభవిస్తూ నిమిత్తాలను అవలోకించావా? ఏమిటా నిమిత్తాలు అంటావేమో. మన అహితాగ్నులం, మన అనుగ్రహ దేవత అగ్ని. ఆ అగ్ని ఆనాటి నుండి ఎప్పుడూ విస్ఫలింగాన్ని చిమ్ముతోంది. ధూమకల్మిషమై కనబడుతోంది. మంత్రపోతమైన అవిసలతో కూడా తేజోవృద్ధిని పొందటం లేదు. అంతేకాదు, అన్నిష్టములంటే మహానసములు, పురుడోసాములు పక్వమయ్యే స్థానములు. అగ్నిశాలలంటే తేతాగ్ని గృహములు. బ్రహ్మస్థలములంటే వేదాధ్యాయన గృహాలు. వీటి యందు సర్పాలు తిరుగుతున్నాయి. అంటే తమ పుణ్యస్థానాలు కల్పసర్పచోదితములవుతున్నాయి. అంతేకాదు, తమ పురాణాశయములు పిపిలికాదుష్టములవుతున్నాయి. అపవిత్రనాలను చీమలు ముడుతున్నాయి. ఆవు పాలు కారుస్తున్నాయి. ఏనుగులు చిక్కుపోతున్నాయి. గుర్రాలు మెడసాచి దీనంగా సకిలిస్తున్నాయి. కరములు, హృష్టములు, అశ్వతరములు మాటిమాటికి గగ్గురుపాటును పొందుతున్నాయి. కాకులు గుంపులు కట్టి అరుస్తున్నాయి. సామూహికంగా గ్రద్దలు నగరంపైనే ఎగురుతున్నాయి. క్రూరమృగాలు పురద్వారం వరకు వచ్చి భయంకరంగా అరుస్తున్నాయి. వీటన్నిటికీ ప్రాయశ్చిత్త మార్గం ఒక్కటే తోస్తున్నది: వైదేహి శ్రీరాములకు సమర్పించడం. ఈ మాటలు నేను లోభమోహములతో చెప్పటం లేదు. నా యందు దోషం ఎన్నకండి. నేను దేన్ని చూస్తున్నానో దాన్ని చెబుతున్నాను. ఇది నేను మీకు తప్పనిసరిగా చెప్పవలసిన మాట. దాన్ని చెప్పాను. యథాన్యాయంగా మీరు ప్రవర్తించండి. ఇది విభీషణ ఉపాసన స్థితి. భవిష్యత్ కాల లంకా దర్శనం చేస్తున్నాడు. ప్రాకృతి పరిణామాలు చూస్తున్నాడు. అజ్ఞాది దేవతల అనుగ్రహం జారడాన్ని చూస్తున్నాడు. రావణు యొక్క లంకావాసుల యొక్క ఆహారాన్ని చీమలు పంచుకొని తినటం చూస్తున్నాడు. అటువంటి విభీషణ వాక్యాన్ని విన్న రావణుడు భయపడకు అన్నాడు. ఇదంతా కేవలం భయం వల్ల ఊహించుకుంటున్నదని కొట్టిపాడేశాడు. దేవతలతో, ఇంద్రుడితో, తమ్ముడు లక్ష్మణుడితో కలిసిన నా ముందు రాముడెలా నిలబడగలడు? లేనివి ఊహించుకొని భయపడకు అంటూ తమ్ముడిని వెళ్ళమన్నాడు. తాను బయలుదేరాడు. మళ్ళీ మంత్రశాలకు అంటే మంత్రిమండలి సమావేశ స్థలానికి వచ్చాడు. 10 నెలలు బట్టి మైథిలి కామమోహితుడై రావణుడు కృషించి ఉన్నాడు. అందుకనే ఆ పాపాత్ముడు సుహృతులైన విభీషణాదుల యందు అనాదర లక్షణాన్ని కనబరుస్తున్నాడు. అందుకే
పాపహ వాడే పాప సర్వరూపం అన్నారు మహర్షి. పాపము పాపకర్మ చేతనే వృద్ధి పొందుతుంది. రావణుడు అంతే చేస్తున్నాడు. సరే,